తాజా 30 బాహుబలి ద కన్క్లూజన్ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దేశంలోనే నెంబర్ 1 సినిమాగా నిలిచింది. 1600 కోట్ల రూపాయలు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సాధించిన వసూళ్లతో అమీర్ ఖాన్ కు, సల్మాన్ ఖాన్ కు షాక్ తగిలింది. బాహుబలి 2 వసూళ్లను తలదన్నేలా తమ సినిమాలు కలెక్షన్లు సాధించాలంటే ఏం చేయాలనే దానిపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన దంగల్ సినిమాను చైనాలో విడుదల చేశారు. ఈ సినిమా అక్కడ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోందని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా దంగల్ వసూలు చేసిందని, చాలా సులభంగానే 1000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే దంగల్ మూవీ 2000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని బాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఇతర ఆసియా దేశాల భాషల్లో కూడా దంగల్ సినిమా విడుదల చేస్తే మంచి వసూళ్లు రాబడుతుందనే లెక్కలు కడుతున్నారు. బాహుబలి వసూళ్లు కూడా 2000 కోట్లకు చేరుకుంటాయని లెక్కలు వేస్తున్నారు. బాహుబలి 2ని ఇంకా చైనీస్ భాషలో విడుదల చేయలేదు. అక్కడ కూడా రిలీజ్ చేస్తే కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. బాహుబలి 1 చైనాలో అంత గొప్పగా ఆడలేదు. అందువల్ల బాహుబలి 2 కోసం చైనా మీద నిర్మాతలు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.